అదేవిధంగా బి చందర్ మాట్లాడాల్సిందే కోరుతున్నాను. డాక్టర్ ఎంబీఎస్ గౌడ్ గారికి, లక్ష్మణ గారికి, చంద్రవర్ధన గారికి, చంద్రన్న గారికి, చంద్రయ్య గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరియు వేదిక మీద ఉన్నటువంటి మన గౌడ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా మన గౌడకంఠ పేపర్ ద్వారా ఎందుకంటే మన గ్రామాలలో కూడా ఏ జిల్లాలో ఏం జరిగినా ఎప్పటికప్పుడు మన సమాచారం తెలుసునంటే మన గౌడకంఠం పేపర్ ద్వారా మనం తెలుసుకున్నందుకు అందులో గౌడుల సమస్యలు వాస్తవంగా మనం చూస్తూ ఉన్నాం. ఏ గ్రామంలో ఏదో ఒక రోజు ఏదో ఒక విషాదమైన ఘటనలు చూస్తూనే ఉన్నాం, సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే తాడి మీదకి వెళ్ళా పలానా గ్రామంలో పాటి చనిపోయాడు. అది వాస్తవంగా మనకు చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి విషయాలతో పాటు మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎట్లా, ఎందుకంటే గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మరి చంద్రమండలానికి పోయే మార్గాలున్నా కానీ మరి గీతా కార్మికులు మరి తాడెక్కడానికి మరి అలాంటి యంత్రాలు లేకపోవడం బాధాకరం. వాస్తవంగా బూర నరసయ్య గవర్నర్ సార్ గారు చాలా వరకు ఎంతో ప్రయత్నం చేసినా కానీ అది కొంచెం మరి కాలేకపోయింది. ఎందుకంటే గ్రామాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం సార్, రాజకీయంగా చూసినా వేరే వ్యక్తిగతంగా చూసినా కానీ గ్రామాలలో ఎక్కడ చూసినా చాలా ఒక మండలం చూసుకుంటే ఎక్కువ మటుకు మరి గీతా కార్మికులకు కుటుంబాలకు సంబంధించినటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వీళ్ళు ఉన్నారు. కానీ పెద్ద పదవుల కాడికి వచ్చే వరకే మరి ఏ ప్రభుత్వాలైనా ఏదేమైనా ఒక గౌడును ముందుకు రాణిస్తే మనకే ఇబ్బంది అని ఏదో రకంగా మన వాళ్ళ ద్వారా కానీ మరి వాళ్ళు అధికారంలో మనల్ని తొక్కిపట్టి మనల్ని ముందుకు రాకుండా చేస్తూ ఉన్నారు. చిన్న పదవుల కాడికి వచ్చిన గ్రామాలలో అంతా మనమే, మరి ఎంపీ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా మరి గెలిపించేది మనమే, వాళ్ళకు పనిచేసేది మనమే, ఇలా జెండలు కట్టాలన్నా ఏదైనా మనమే. కానీ కొన్ని అసలు ఒక ఎంపీ ఎమ్మెల్యే పదవి కాడికి వచ్చేవరకే, ఎందుకంటే ఒక ఏ పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా గవర్నమెంట్ పార్టీ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ అయినా ఏదో రకంగా గౌడ్లను మరి కించపరుచు మరి ఎన్నికలు నెట్టేయబడతా ఉన్నాం. మరి ఇలాంటి పద్ధతుల ద్వారా మనం అందరం ఐక్యం కావాలి. మరి గ్రామాలలో ఏ గ్రామంలో చూసినా అన్ని కులాలతో సంబంధాలు మన గౌడ్స్కే ఉంటాయి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే అందరూ కూడా అన్న చెల్లె మన పెద్దమ్మ చిన్నమ్మని మనం గౌడ్లు మాత్రమే అన్ని కులాలతో కలిసిపోతాం. కానీ అలాంటి వారికి ఏదో రకంగా ఇలా ముందుకు రాని ఇబ్బంది అయితే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికైనా గతం చూసినాం కదా, మరి సమైక్య రాష్ట్రంలో చూసినప్పుడు గీతా కార్మికులు ఒక నల్లగొండ జిల్లాలో చూసినట్టయితే దాదాపు ఒక 500 నుంచి 600 మంది ఒక మన ఎక్సైజ్ తాడిమికలు చనిపోయిన వాళ్ళు కానీ మరి వికలాంగులైన వాళ్ళు కానీ మామూలు దెబ్బలు తగ్గిన వాళ్ళు కూడా ఇయ్యలే. కానీ ఎన్నో మేము ఇక్కడ బ్యాంకుల ముందు అప్పుడు బ్యాంకులకు ఎక్స్రేస్ ఇస్తే ఆ బ్యాంకుల ముందు వచ్చి ఎన్నో ధర్నాలు చేసినాం, లొల్లి పెట్టినా కానీ ₹1 కూడా గీతా కార్మికులు రాలే. సరే వాస్తవం చెప్పాలంటే మరి బూరవరసయ్య గారు ఎంపీ గారు అయిన తర్వాత ఇదే రవీంద్రభారత్లో మరి నా పాత నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి గీతా కార్మికులు చనిపోయిన వారికి కానీ శ్వాస వికలాంగుల వారికి అందరికీ కూడా ఎక్స్రే చేయించిన ఘనత మన నరసయ్య గారు తగ్గింది. ఎందుకు చెప్తాను అంటే ఈ గౌడకంఠం పేపర్ ద్వారా మన జిల్లాలో అందరూ తెలిసింది, పాపం పనుల్లో చనిపోతే రాలే, పనులు దెబ్బతికి రాలే అంటే ఇలాంటి పేపర్లను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా చందాదారులుగా ఉండి మరి పేపర్ను బతికించినట్టయితే మనం అందరం కూడా మరి సిద్ధు గారు కూడా ఎక్కువ రాయడానికి ఉంటుంది. ఇప్పుడు మన చక్రవర్తి గారు చెప్పినట్టు ప్రతి జిల్లాకు ఒక పేజీ కంపల్సరీ ఉండాలి. ఆ జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా ఏ వార్త వచ్చినా మన రాష్ట్రంలో అందరికీ తెలిసినట్టు ఉంటుంది. కాబట్టి మరి అలాంటి ఒక యాప్ ఒక ఎందుకంటే ప్రతి జిల్లాకు ఒక 2 పేజీలు చొప్పున వదిలిపెడితే బాగుంటుంది. ఎందుకంటే ఈ గౌడకంఠ పేపర్ అనేది మరి ఈ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ మంచి మంచి పత్రికలను కూడా తనదైన రీతిగా ఉన్నది. కాబట్టి ఇంకా ముందుకు ఈ పత్రిక పోవాలి. మన ఎందుకంటే గౌడ ఐక్యత కోసం పత్రిక పనిచేస్తున్నందుకు మన అందరం కలిసి కూడా మన పత్రికను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా పెద్దలందరూ కూడా నమస్కారం తెలుసుకుంటున్నాను.